అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్. ఈ రోజు మనము సాంబార్లోకి కానీ రసంలోకి కానీ మంచి కాంబినేషన్ గా దొండకాయ వేపుడు చేసుకుందాం. ఓకేనా అండి? ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ దొండకాయల్ని నేను పొడుగులో ఇలా కట్ చేసేసుకున్నాను. సో డీప్ ఫ్రై చేయడానికని, వేపుడు అంటే మరి డీప్ ఫ్రై చేసేసుకోవాలి కదా, అందుకోసమని నేను ఇలా పొడుగులో కట్ చేసుకున్నాను. అలాగే దీనిలోకి ఒక పెద్ద ఉల్లిగడ్డ, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం ఒక 3-4 ఇట్లా వెల్లుల్లి రెబ్బలు, కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర. మళ్ళీ లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇందుకోసం మనం ముందుగా ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని నెమ్మదిగా బ్యాచెస్ వారీగా కొంచెం కొంచెం వేసినా పర్వాలేదు, వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. సో ఇలా ఒక బ్యాచెస్ వారీగా వీటిని మనం మంచిగా డీప్ ఫ్రై చేసేసుకుందాము. సో ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యి మరీ గట్టిగా కాకుండా, ఇలా కట్టెల్లాగా కాకుండా కొంచెం దగ్గరకు ఉన్నప్పుడు తీసేసుకుందాం. సో ఇది కాస్త డీప్ ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇవి నెమ్మదిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ అలా లేదా 1 మినిట్ అలా ఉంచేసేసుకొని తీసేసేయడమే, లేకపోతే బాగా ఫ్రై అయిపోతాయి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు నేను మొత్తం తీసేస్తున్నాను. సో ఇవన్నీ ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కూడా ఫ్రై చేసుకుందాం సేమ్ ఇలాగే. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ వేసుకుందాం. సెకండ్ రౌండ్ కూడా అయ్యాయి. సో వీటిని జాగ్రత్తగా తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం టిష్యూలోకి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక 1.5 టీ స్పూన్ అలా పల్లీలు కూడా కాస్త ముందే ఇందులోనే డీప్ ఫ్రై చేసేస్తున్నా. ఇప్పుడు మంచిగా వేగుతాయి. పోపులో అంటే కొంచెం మంచిగా వేగావు కాబట్టి ముందే ఆయిల్లో దొండకాయలు అయిపోయాక వీటిని కూడా ఒకసారి ఇట్లా ఫ్రై చేసేసుకొని వాటిలో వేసేసుకుందాము. చూడండి, పల్లీలు మంచిగా వేగాయి. వీటిని కూడా దొండకాయల్లోనే వేసేద్దాం ఇక. సో ఆ తర్వాతకి మళ్ళీ ఫ్రెష్ కడాయి తీసేసుకొని పోపు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ అలా ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక చిటికెడు ఇంగువ, అలాగే ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు, అవి కాస్త కొంచెం చిటపటలాడాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఇవి కాస్త గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కాస్త ఫ్రై చేయండి. సో ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి ఆల్రెడీ 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం కదా, అవి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మంచిగా ఉల్లిపాయలన్నీ బాగా గోలేదాకా కొంచెం ఫ్రై చేయండి. వీటిని ఒక 2 మినిట్స్ అలా గోలేయాలి. ఉల్లిపాయలు ఇలా బాగా గోలాక ఇందులోకి మనం ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. వేసి కాస్త పచ్చివాసన పోయేదాకా సిమ్ లో పెట్టేసి ఒకసారి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి ఒక 3 సెకండ్స్ అలా కలిపేసి ఉంచేసేయండి. ఆ తర్వాతకి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న దొండకాయలు ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాను కదా దొండకాయలు, వాటిని ఇందులోకి యాడ్ చేసి ఒకసారి కలుపుతుందా. ఇక్కడ నుంచి మాత్రం సిమ్ లోనే ఉంచేసేయండి, ఎందుకంటే మనం ఫ్రై ఐటమ్ చేస్తున్నాం కాబట్టి మరీ హై ఫ్లేమ్ లో పెడితే అంతా మాడిపోయినట్టు అయిపోతుంది. సో ఇలా సిమ్ లోనే ఉంచేసేయండి. ఒక 5 నిమిషాలు ఆ మసాలా పోపు అంతా దీనికి పట్టేలాగా కలిపేసి ఒక 5 మినిట్స్ అయ్యాక మనం ఉప్పు కారం అన్ని యాడ్ చేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు కారం అన్ని యాడ్ చేసుకుందాము. ఇవి అయితే ఒక 1/2 కేజీ దొండకాయలండి. నేనైతే ఇందులోకి ఒక 1.5 టీ స్పూన్ అలా కారం యాడ్ చేస్తున్నాను. మీరైతే మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే
ఒక 1 టీ స్పూన్ సాల్ట్, ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1 టీ స్పూన్ పల్లీలు నువ్వుల పొడి. ఇలా వేసి ఒకసారి మంచిగా సిమ్లోనే పెట్టేసి వీటినన్నిటిని ఇట్లా కలిపేసేయండి. మనకి పల్లీలు నువ్వుల పొడి ఏంటంటే అన్ని ఫ్రై ఐటమ్స్ లోకి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇది ఎలా చేయాలి అంటే మాత్రం దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. అదొక వీడియో చేశానండి. మీరు ఏ ఫ్రై ఐటమ్స్ లోకైనా యూజ్ చేయొచ్చు, బాగుంటుంది. హెల్త్ కి హెల్త్ బాగుంటది, ఎందుకంటే పల్లీలు నువ్వులే కదండి మంచిగా. అలాగే ఫ్రై ఐటమ్స్ లో కాస్త టేస్ట్ కూడా ఇంకా కొంచెం యాడ్ చేస్తుంది. సో ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా ఉంచేసేయండి, మధ్య మధ్యలో కలుపుతూ. ఒక 5 నిమిషాలు అయ్యాక చూడండి, ఉప్పు కారం ఏమన్నా పడుతుంది అని అనిపిస్తే యాడ్ చేసేసుకోండి. లేదంటే మాత్రం ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కొత్తిమీర తోటి అలా గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అంతే అండి, మన వేడి వేడిగా దొండకాయ వేపుడు, దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని నేను చక్కగా కొత్తిమీర తోటి గార్నిష్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సైడ్ కి రసం ఉందనుకోండి, రసం కానీ సాంబార్ కానీ ఉందంటే సూపర్. వేడి వేడి అన్నంలోకి డైరెక్ట్ గా ఇలా కూడా తినేసేయచ్చు. ఎందుకంటే మరీ మనం బాగా డీప్ ఫ్రై లాగా చేయలేదు కాబట్టి మంచిగా అన్నం ముద్దలాగా కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.